వివేకానంద రెడ్డి మనస్తత్వం, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే అది వ్యక్తిగతంగా వీళ్ళు దెబ్బతీయాలనే కాన్సెప్ట్ మీద ఆ వీడియోను కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి కథనాలు నడుపుతానే ఉన్నాయి. ఆడిట్లో వాస్తవం ఏం లేదంటారు. వైసీపీ అనే పార్టీనే ఫేక్ పార్టీ, ఫేక్గా క్రియేట్ చేసిన ఆ రాత్రి ఏం జరిగింది? హత్య చెయ్యాలి అనే అప్రోచ్ అసలు మిమ్మల్ని సంప్రదించింది ఎవరు ముందుగా? కానీ వైఎస్ భారతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఉండారనే విషయం నాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. అవును, నువ్వు వాళ్ళు చెప్పిన పని చెయ్యి, నీకేమునే నేను చూసుకుంటా అని చెప్పినాడు. నా వైసీపీలో ప్రతి ఒక్కళ్ళు లుచ్చ, అధినేత కాడ నుంచి కింద కార్యకర్త వరకు ప్రతి ఒక్కళ్ళు లుచ్చానే. బయటికి అసలు ఎవరనేది ఆల్రెడీ వచ్చింది కదా సార్. పెద్ద ఆయన మోదీ గారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్మి దగ్గర చేర్చుకున్నారు. ఆ విధంగా చేసినారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతినే. సాక్ష్యాధారాలు ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఆఫర్ చేసినారు నాకు. దస్తగిరికి భయపడుతుందా జగన్ శిబిరం? దస్తగిరికి, సునీతా గారికి లోపల ఒప్పందాలు ఉన్నాయని. ఆ లోపల ఒప్పందాలు అంటే నువ్వు నిరూపించుకో. నమస్తే తెలుగు వన్. మనం పులివెందుల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి ఆపోజిట్లో ఎవరైతే మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారి జైభీం పార్టీ తరపున పులివెందుల్లో ఎల్లుండు నామినేషన్, ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్న దస్తగిరితో ఉన్నాం. నమస్కారం దస్తగిరి గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఈ వైఎస్ వివేకానంద రెడ్డితో మీ ప్రయాణం, ఓకే, ఎన్ని సంవత్సరాలు అసోసియేషన్ మీకు ఆయనతో? వివేకానంద రెడ్డి గారితో 2015లో నేను ఫస్ట్ తోటకు సంబంధించి ఒక క్యాంపు డ్రైవర్గా నేను పోవడం జరిగింది. అయితే కూడా దాని తర్వాత ఆయనకు కొన్ని కారణాల వల్ల డ్రైవర్ను తొలగించడం జరిగింది. దాని ప్లేస్లో నేను పోవడం జరిగింది సార్. 2016 ఎండింగ్ అనుకుంటా. వివేకానంద రెడ్డి మనస్తత్వం అంటే ఆయన దగ్గరగా డ్రైవర్ అంటే ఆల్మోస్ట్ ఆయన మాట్లాడే ఫోన్ కాల్స్ కానీ, ఆయన వ్యవహార శైలి కానీ, ఆయనలో సుగుణాలు కానీ, లేదంటే ఇంకా వేరే అవలక్షణాలు కానీ, వీటన్నిటినీ జనరల్గా ఇంట్లో పనివాళ్ళకి కానీ డ్రైవర్లకు కానీ అన్నీ తెలుస్తాయి సాధారణంగా. ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన అలవాట్ల గురించి చెప్పండి. అంటే సార్, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఒక చిన్న పిల్లవాడు ఇంటి దగ్గరికి వచ్చినా కూడా ఆయన పూర్తి స్థాయిలో స్పందించి అతన్ని వెంట పెట్టుకొని కారులో పెట్టుకొని పోయి అతనికి న్యాయం చేసేంత వరకు వదలని వ్యక్తి నేను చూసిన దాంట్లో. ఇంకా అలవాట్లు అంటారా, అలవాట్ల విషయం గురించి వాస్తవంగా అయితే ఈ ఫేక్ ఛానల్స్ ఇవన్నీ కూడా ఆయన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉంటాయి. అదైతే వాస్తవం కాదు. వాస్తవంగా అయితే ఆయన రెండో పెళ్లి చేసుకోవడం వాస్తవము, ఆయన పెట్టుకోవడం, కుటుంబం పెట్టుకోవడం వాస్తవము. కానీ అది వ్యక్తిగతంగా వీళ్ళు దెబ్బతీయాలనే కాన్సెప్ట్ మీద ఆ వీడియోను కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. కానీ అదైతే వాస్తవంగా అయితే అది దానికి సంబంధించింది, కేసుకు సంబంధించింది అసలు కాదు. అది వరకు వీళ్ళను వ్యక్తిగతంగా వీళ్ళను మనసు కించపరిచే విధంగా అందరూ కూడా ఆ విధంగా చేస్తూ ఉండాలనేది నా ఆలోచన. వివేకానందకి పలువురు స్త్రీలతో అక్రమ సంబంధం ఉండేది అనేది వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ, వైసీపీకి సంబంధించిన సాక్షి మీడియా కానీ, వైసీపీకి సంబంధించిన బ్లూ మీడియా కానీ గత 5 సంవత్సరాల నుంచి కథనాలు నడుపుతానే ఉన్నాయి. ఆడిట్లో వాస్తవం ఏం లేదంటారా? కాదండి, ఇప్పుడు నేను చెప్తా వినండి. వైసీపీ అనే పార్టీనే ఫేక్ పార్టీ, ఫేక్గా క్రియేట్ చేసిన మేనిఫెస్టో కానీ, ప్రజలకు ఇచ్చిన భరోసా కానీ ఏదైనా కూడా ఫేక్. ఇది 100% నేను చెప్పగలుగుతా. ఎందుకంటే
ఇప్పుడు మనందరికీ అందించే పోలీస్ వ్యవస్థ గురించే మనం మాట్లాడదాం. అయితే దీంట్లో పోలీస్ వ్యవస్థ గురించి మనం మాట్లాడదగ్గ విషయాలు ఏంటంటే, వాళ్లకు టీఏలు, డిఏలు, ఏదో ఏఎస్ఎల్ఎస్ అటు నుంచి పిఆర్సి ఇవన్నీ కూడా ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ సంతకం దాని మీదనే అన్నాడు. నేను అధికారంలోకి వచ్చిన వారానికే జగన్మోహన్ రెడ్డి నేను దాని మీద సంతకం పెడతా అన్నాడు. ఇంతవరకు దానికి దిక్కు ముక్కు లేని పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో భద్రత కల్పించేది పోలీస్ వ్యవస్థ. ఈరోజు పోలీస్ వ్యవస్థనే నేను అడుగుతాను, మీరందరూ కూడా ఖచ్చితంగా కూడా దీని గురించి ఆలోచన చేయాలా. మీ పవర్ చూపించాలంటే ఖచ్చితంగా మీరు ఓటు బ్యాంకులో మీ పవర్ చూపించాలా. ఈ రోజున మీరు రోడ్డున పడిన కారణము ఎంతోమంది అమాయకులు, ఎంతోమంది ఉద్యోగస్తులు, ఎంతోమంది గవర్నమెంట్కు సంబంధించిన గవర్నమెంట్ అధికారులుగా వ్యవహరిస్తున్న ప్రతి ఒక్క అధికారికి కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే, ఈ రోజున మీరు రోడ్డు మీద పడినారంటే కారణం జగన్మోహన్ రెడ్డే. ఇప్పుడు నేను చెప్పిన డిఏలు, టీఏలు ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున అది అందక అప్పులు పాలయ్యి వాళ్ళ కూతుర్లకు కానీ, ఏజ్డ్ పర్సన్స్ కూతుర్లకు కానీ, ఇంకోరికి కానీ పెళ్ళిళ్ళు చేయాల్సిన వ్యక్తులు కానీ, అప్పులు కట్టుకోవాల్సిన విషయాలు కానీ అందరూ కూడా రోడ్డున పడిన పరిస్థితి. ఈ రోజున ప్రతి ఒక్కరు రోడ్డున పడినారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డే. ఈ పొద్దు మనం ప్రజల గురించి పక్కన పెడితే ప్రజలకు రక్షణ కల్పించే వ్యవస్థనే ఈరోజు రోడ్డుకి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి రేపొద్దున ప్రజలకు ఏం న్యాయం చేస్తారనేది నేను క్వశ్చన్ చేస్తూ ఉంటా. 100% ఇది. సరే, మనం ఈ వైఎస్ వివేక మీ యజమాని, అవును సార్, హత్య చేయాలి అనే అప్రోచ్ అసలు మిమ్మల్ని సంప్రదించింది ఎవరు ముందుగా? సార్, నన్ను సంప్రదించిన వ్యక్తి ఎర్రగంగిరెడ్డి. నాకు ఫస్ట్ వాళ్ళ ఎర్రగంగిరెడ్డి దగ్గర పిలిచిపోయిన వ్యక్తులు కూడా ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్. వీళ్ళిద్దరు కూడా నన్ను పిలుచుకొని పోయి ఈ విధంగా చేయాలన్నప్పుడు నేను నమ్మలే. నేను ఎందుకు చేయాలా, నాకు ఏం పని అయినా స్వామి, మీరు ఇంత పెద్ద వ్యక్తిని చేయాలంటారు, మీరు చెప్పేది ఫేక్, మీ వెనకాల ఎవరు ఉండారో నేను కనుక్కోవాలని చెప్పిన. దాని తర్వాత 2 రోజులు టైం తీసుకున్న ఎర్రగంగిరెడ్డి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి దగ్గర పిలుచుకొని పోయినాడు. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డికి కనీసం కుక్కను చంపడం కూడా చేత కాదు. జగన్మోహన్ రెడ్డి అండ లేనిది, ఆజ్ఞ లేనిది ఈ పని జరగదు. 100% ఇది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఖచ్చితంగా కూడా చెప్తా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏదైతే చెప్తా ఉన్నాడో, ప్రొద్దుటూరులో సిద్ధం సభ పెట్టి ఒక హంతకుణ్ణి మీరు బయట చెప్తారో, నిస్సిగ్గుగా బయట చెప్తా, ఈరోజు నిస్సిగ్గుగా బయట చెప్తా, అన్ని విధాలుగా అన్ని రకాలుగా బయట చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. వాడిని ఇడిచిపెట్టినారు, అమాయకుల్ని పట్టుకున్నారు అనే మాట మాట్లాడాడు. ఈ పొద్దు పూర్తి స్థాయిలో ఖండిస్తాడా. ఈ పొద్దు హత్య చేయించిందే నువ్వు. ఈ పొద్దు మాట్లాడే అర్హత నీకు లేదు. ఈ రోజున నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, ఏ దానికి మాట్లాడుతున్నావు పూర్తి స్థాయిలో ప్రజలకు తెలుసు. నేను అప్రూవర్గా మారకముందే ప్రజలకు ఒక అవగాహన ఉంది. ఎవడు వివేకానంద రెడ్డి అనే వ్యక్తిని ఒక పూర్తి స్థాయిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంటే అత్యున్నత స్థానంలో నిలిచిన వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఈ రోజున అత్యంత కిరాతకంగా వాళ్ళ ఇంట్లోనే దూరి, పులివెందుల్లో ఆయన నివసించే ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే దూరి చంపిన వ్యక్తులుగా మేము ఉన్నామంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండలేంది మేము ఎందుకు ముందుకు పోతామనేది మీరు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా. ఈ రోజున కూడా ప్రజలందరికీ తెలుసు ఎవడు హత్య చేయించినాడు, ఎవడు ఏందనేది. ఈ రోజున పలానా పార్టీ మీద బురద తల్లినారు. ఈ రోజు కానీ నేను అప్రూవర్గా మారుకోకుండా ఉంటే ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా టీడీపీ మీద వాళ్ళు పూర్తి స్థాయిలో విమర్శలు చేసేవాళ్ళు, పూర్తి స్థాయిలో వాళ్ళ మీదనే కంటిన్యూ చేసేవాళ్ళు. వాళ్ళు ఎంత డబ్బు ఆఫర్ చేసినా కూడా, కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఆఫర్ చేసినారు నాకు, కానీ నేను తగ్గలే. ఎందుకంటే నా మనస్సాక్షికి నేను చెప్పుకున్నా, అప్రూవర్గా మారాలని నా మనస్సాక్షికి చెప్పుకున్నా. వాళ్ళు ఇచ్చిన కోట్లు కానీ, వాళ్ళు ఇచ్చిన డబ్బు కానీ నా ఎంట్రుకతో సమానం అని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా తెలుపుకుంటాడా. ఖచ్చితంగా కూడా చెప్తాడా, పూర్తి స్థాయిలో ఇది ఖండించదగ్గ విషయము. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ విధంగా ప్రొద్దుటూరులో మాట్లాడకూడని విషయాలు కూడా మాట్లాడి ప్రజలను ఆలోచింపజేసే విధంగా చేసినాడు. అంటే నువ్వే చంపి, నువ్వే చేసి, నువ్వే అన్ని రకాలుగా చేసి ఈ పొద్దున ప్రజలను
ఇబ్బందులకు గురి చేసి ప్రజలను మానసికంగా హింసించి ప్రజలను వ్యక్తిగతంగా అంటే వాళ్ళ పనులు ఏమున్నా కూడా ఒక సామాన్యుడు బతకలేని పరిస్థితి సార్ ఈ పొద్దు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఒక సామాన్యుడు బతకలేని తుగ్లక్ రాజ్యంగా మారింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఎందుకు మారిందంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతనే మారింది, అంతకుముందు లేదే. సరే, మనం కొంచెం వెనక్కి వెళ్దాం. సరే సార్. ఈ ఏదైతే ఎర్ర గంగిరెడ్డి ఓకే మిమ్మల్ని అవినాష్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లారో ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారు? ఆ సమయంలో నన్ను ఎర్రగంగిరెడ్డి అనే వ్యక్తి నన్ను భాస్కర్ రెడ్డి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు, శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. వీళ్ళు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఆ సమయంలో మీతో ఏం మాట్లాడారు? నాతో ఏం మాట్లాడారంటే మేము చెప్పిన పని నువ్వు చేయాలా దస్తగిరి, నేను ఎర్రగంగిరెడ్డి చెప్పినాడు కదా అదే విధంగా నువ్వు నడుచుకో అన్నారు. చూడనన్నా మీరు చెప్పే విధంగా నేను చేయను, నాకైతే నమ్మకం లేదని చెప్పి బయటకు వచ్చిన. అంటే ఇది నమ్మకం లేదంటే వీళ్ళు ఈ పని చేయలేరు. వాస్తవం, అది 100% వాస్తవం. పులివెందుల్లో ప్రతి ఒక్కరిని పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు అడిగినా కూడా ప్రతి ఒక్కడు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ లేనిది కనీసం కుక్కని కూడా చంపే అర్హత వైఎస్ భాస్కర్ రెడ్డికి కానీ అవినాష్ రెడ్డికి కానీ లేదు. ఇది 100%. ఇంకొక విషయం కూడా, వైఎస్ భారతి సూచనలు లేనిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయడు, ఇది వాస్తవం. ఈ విషయంలో వైఎస్ భారతి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కానీ మీరు మాట్లాడారా? వైఎస్ భారతితో నేను మాట్లాడలే, కానీ వైఎస్ భారతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఉండారనే విషయం నాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లో అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి నాతో మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు? అవును. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడంటే పూర్తిగా దస్తగిరి నువ్వు వాళ్ళు చెప్పిన పని చేయి, నీకేమున్నా నేను చూసుకుంటా అని చెప్పినాడు. నేను కూడా దానికి అంత పెద్ద వ్యక్తి మనతో మాట్లాడేటప్పటికీ నాకు వాస్తవంగా భయం వేసింది. ఈ వ్యక్తి మనతో మాట్లాడేంత స్థాయా, లేకుంటే ఈ వ్యక్తి మనకు చెప్పేంత స్థాయి ఉందా అని చెప్పి నేను ఆలోచన చేసిన. కానీ వీళ్ళ మనసులో కుట్రలు అనేది నాకు తెలియదు, చంపాలా క్లియర్గా ఇచ్చేయాలనేది నాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి భారతి ఆజ్ఞ లేనిది వాళ్ళు కుక్కను కూడా చంపలేరు, ఆ విధంగా చేసినారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతినే. ఆ రాత్రి ఏం జరిగింది దస్తగిరి గారు? సార్, ఒకటి, ఆ రాత్రి ఏం జరిగింది అనే దానికి నేను వివరించను, ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉంది. వివేకానంద రెడ్డి కేసు గురించి మాట్లాడకూడదని చెప్పి ఎవరైతే వైసీపీకి సంబంధించిన మేయర్ ఉన్నాడో సురేష్ కడప, అతను కోర్టుకు పోవడం జరిగింది. కోర్టు దగ్గర నుంచి ఒక నోటీస్ ఒకటి తెచ్చుకోవడం జరిగింది. అది ఈరోజు కూడా చెప్తానా, ఈరోజు నేను కూడా వేసిన, వైఎస్ సుందమ్మ గారి మీద వేసిన, వైఎస్ చంద్రమ్మ గారి మీద వేసిన, చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన, బీటెక్ రవి మీద వేసిన, అందరి మీదే వేసిన. కానీ ఈరోజు నేను చెప్తాండా, వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈరోజు నా పొద్దుటూరులో సభ పెట్టి ఈ విధంగా నన్ను కించపరిచే విధంగా హంతకుడిని బయట చెప్తారనే విధంగా మాట్లాడితే ఈ పొద్దు హంతకుడికే టికెట్ ఇచ్చినారు. ఈ పొద్దు నేనుగా చెప్పేది విషయం సిబిఐ చెప్తాంది. ఈ పొద్దు హంతకుడు అనేవానికే బయట పెట్టి తిప్పుతూ ఉన్నారు. హంతకుడు అనేవానికే యాంటీసెప్టిక్ బెయిల్ ఇప్పించినారు కర్నూలులో డ్రామా చేసేటప్పుడు. ఈ పొద్దు దినాన ఎంపీ టికెట్ కూడా ఇచ్చినారు. అంటే మేము ప్రశ్నించకూడదు ఎవరిని, మమ్మల్ని విమర్శించవచ్చు, మమ్మల్ని ప్రశ్నించవచ్చు, అన్నీ చేయొచ్చు, మా మీద కేసులు పెట్టచ్చు, అక్రమ కేసులు పెట్టచ్చు, మేము లోపలికి పోవచ్చు. కానీ మెయిన్ వాళ్ళను అసలు చచ్చేయకూడదు. మీరు అప్రూవర్గా మారాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్? అప్రూవర్గా మారాలనే ఆలోచన, మనం ఒక తప్పు చేసినాం సార్, మనం ఒక తప్పుడు పని చేసినాము, మనం దానికి ప్రాయశ్చిత్తం పొందాలా. ఎట్లా పొందాలంటే అప్రూవర్ కావాలా, ఖచ్చితంగా కూడా ఉండే వాస్తవాలు సిబిఐకి తెలపాలా. సిబిఐ కూడా నేను చెప్పిన ప్రతి అంశాన్ని ఫస్ట్ నమ్మలే, కానీ ప్రూఫ్స్తో సహా చూపించిన, ప్రూఫ్స్ బయట పెట్టిన తర్వాతనే వాళ్ళని నమ్మడం జరిగింది. ఈ పొద్దు న్యాయస్థానం నన్ను నమ్ముతుందంటే అంటే నేనేమన్నా న్యాయస్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి నా దగ్గర ఉందా? నేను అంత చూడనా? సాక్ష్యాధారాలు ఉన్నాయి. సాక్ష్యాధారాలు ఉన్నందువల్లనే సార్ ఈ పొద్దు కోర్టు న్యాయస్థానాలు కూడా దస్తగిరి అనేవాడు అప్రూవర్గా సుప్రీంకోర్టే చెప్పింది కదా. సుప్రీంకోర్టే దస్తగిరి అనే అతను అప్రూవర్గా మారడం చాలా గర్వదగ్గ విషయం, మేము అప్రిషియేట్ చేస్తున్నాం అని చెప్పింది. ఎందుకు చెప్తారు సార్? సాక్ష్యాధారాలు కరెక్ట్గా లేనప్పుడు
సుప్రీంకోర్టు నేను ఒక సామాన్యుని సార్, నేను ఒకరోజు కూలీకి పోతే జరగని విషయం. వాస్తవం చెప్పాలంటే నాకు సుప్రీంకోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి నా అక్కడ ఉందా? హైకోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి నా అక్కడ ఉందా? తెలంగాణ హైకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి నా అక్కడ ఉందా? సిబిఐ కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి నా అక్కడ ఉందా? అవన్నీ లేవు కదా. ఒక సామాన్యునిగా నేను లేవన్నా. వాడు చేసిన తప్పును జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ చేసిన తప్పును నేను ఈ పొద్దు బయట పెట్టినా కాబట్టి ఈ పొద్దు నన్ను అప్రూవల్ చేసింది, ఈ పొద్దు బయట నిలబెట్టింది న్యాయస్థానం. ఈ పొద్దు న్యాయస్థానంలో కూడా నా మీద కొన్ని వేల రకాలుగా పోరాడుతూ ఉంటారు. నా బెయిల్ క్యాన్సిల్ చేయాలా, నన్ను జైల్లో పెట్టాలా, నన్ను ఇబ్బందులకు గురి చేయాలా. ఎందుకంటే వాళ్ళ మీద నేను రిటర్న్ అయినా కదా, వాళ్ళ మాట నేను వినలే. వాళ్ళు చెప్పిన కోట్లు, వాళ్ళు చెప్పిన రూపాయి 1,00,000 కాదు, 10,000 కాదు, వేల విషయం కాదు, లక్షల విషయం కాదు, కోట్ల విలువ చేసేది. కోట్లు విలువ చేసే విషయాన్ని ఈరోజు నేను బయటపెట్టడం జరిగింది. ఈ పొద్దు నువ్వు కొన్ని కోట్లు ఇస్తాము, నువ్వు మా కాంప్రమైజ్ కా అంటే నేను కాలే. ఎందుకంటే నేను ఒకనికి పుట్టిన విషయంగా నేను ఎప్పటికి కూడా నేను తప్పడుగు వేయననే చెప్తాను. ఈ పొద్దు నాకు లగ్జరీ లైఫ్ కావాలి, నేను జైల్లో ఉండే వాళ్ళు లగ్జరీ లైఫ్ నాకు కావాలనుకుంటే నా దగ్గర కోట్లు ఇచ్చి పడేటి. నా ఫ్యామిలీ బాగుంటుంది, నేను ఉంటుంది. 5 ఏళ్ళకి కావాలంటే 10 ఏళ్ళకి రిలీజ్ అవుతా ఆ విషయంలో. కానీ నేను అనుకునే విషయం ఏంటంటే, వద్దు, ఒక తప్పు పని చేసిన నా కొడుకు, ఒక తప్పుడు నా కొడుకు అనేది బయటపడాలా. ఎవడు అనేది ఖచ్చితంగా కూడా సిబిఐ నిర్ధారిస్తుంది. నిజం బయటికి అసలు నిందితులు ఎవరనేది ఆల్రెడీ వచ్చింది కదా సార్, ఆల్రెడీ వచ్చింది కదా. మరి సాగట్లేదు కదా, ముందుకు వెళ్ళట్లేదు కదా. ముందుకు వెళ్ళట్లేదా అంటే, పెద్ద ఆయన మోదీ గారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్మి దగ్గర చేర్చుకున్నారు. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి కుట్రలు అర్థమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏంది, అతను ఏం చేస్తున్నాడు, రేపొద్దున ఏం చేస్తాడు, ఏం కథ. ఈ పొద్దు ప్రజలకు కనీసం మోదీ గారు ఇచ్చే ఫండ్స్ను కూడా అతని పేరు వేసుకుని, అతని పోస్టర్ వేసుకుని ఇచ్చిన పరిస్థితి. కిడ్నాప్ కేసులో మీరు జైలుకి వెళ్ళారు. అవును సార్. ఆ జైల్లో ఏదో ప్రలోభం, ఆ స్టోరీ ఏంటి సార్? అసలు కిడ్నాప్ కేసు పెట్టడమే ఫ్రాడ్. ఎందుకంటే నేను పోలీసులు తప్పని చెప్పట్లే. పోలీస్ వ్యవస్థ అంతా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏమి ఆదేశాలు ఇస్తే అది జరుగుతుంది. ఆ ఆదేశాల ప్రకారమే నేను జైలుకు పోయి ఆ జైల్లో దాదాపుగా అక్టోబర్ 31 తారీఖున పోయి జనవరిలో నేను రిలీజ్ కావడం జరిగింది. ఆ మధ్యలో డాక్టర్ ఈ క్యాంపెయిన్ అని చెప్పుకొని ఒక డాక్టర్గా శివశంకర్ రెడ్డి కుమారుడు ఎవరైతే నిందితుడు ఉన్నాడో, శివశంకర్ రెడ్డి కుమారుడు లోపలికి రావడం జరిగింది మీ దగ్గరికి. అయితే దానికంటే ముందుగా బీటెక్ రవి ఉన్నాడు కదా, బీటెక్ రవి అనేవారు ఒక 15 రోజులు జైల్లో ఉండడం జరిగింది. ఆయన ఏదో కానిస్టేబుల్ని కొట్టిన కేసులో లోపల ఉండడం జరిగింది, పాత కేసులో. అప్పుడు ఆ జైలుకు సంబంధించిన ఎస్పీ, సూపరింటెండెంట్, అడిషనల్ ఎస్పీ అతను, సూపరింటెండెంట్ ప్రకాష్ అని ఆయన, దస్తగిరి అండ్ బీటెక్ రవి గారు, మీరు అందరూ కూడా, మీ ఇద్దరు కూడా ఒకటి అబ్జర్వేషన్ చేయాలా. మీ ఇద్దరు కలిస్తే మాకు ప్రాబ్లం అవుతుంది. మీరు కొద్దిగా దూరంగా ఉండాలా మాట్లాడుకోకుండా. ఎందుకంటే మీరు కలిస్తే లేనిపోయిన సమస్యలు మాకు వస్తాయి, బయట మీడియా గుడిలోకి అయితే మేము ఇబ్బందులు పడతామని చెప్పిన వ్యక్తి ఎవరు? సూపరింటెండెంట్. అది కలుసుకోకుండా కూడా నోటీసులు అందించారు. జైల్లో, సెంట్రల్ జైలు కడపలో నోటీసులు, దస్తగిరిని ఎవరు కలవకూడదు, ఒక ఆంక్ష పెట్టారు. కానీ ఇప్పుడు శివశంకర్ రెడ్డి అనేవాడు, శివశంకర్ రెడ్డి అనే ఆయన కుమారుడిని, చైతన్య రెడ్డి అనే అతన్ని ఎలా అలౌ చేస్తారు? ఒక అక్యూజ్డ్గా, ఒక అనుమానితుడుగా ఉన్న బీటెక్ రవిని లోపలికి నిన్ను కలసకూడదు దస్తగిరి అని చెప్పినప్పటికీ, నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి కుమారుణ్ణి ఎట్లా డాక్టర్గా లోపలికి అలౌ చేస్తారని చెప్పి నేను ఇప్పుడు భారీ క్వశ్చన్ వేస్తాను. ఎందుకు అలౌ చేస్తున్నారంటే, అతను లోపలికి వచ్చినాడు ఆ సమయాన్ని ఉపయోగించుకొని. అది జిల్లా జైలు, సెంట్రల్ జైలు, కడప సెంట్రల్ జైలు. లోపలికి వచ్చి అతను డాక్టర్గా వచ్చినాడో, యాక్టర్గా వచ్చినాడో అతను చూసుకొని, అతను క్యాంపెయిన్ చేసుకొని వెళ్ళిపోతే నేను మాట్లాడను. నాకైతే అవసరం లేదు. ప్రూఫ్స్ లేని నేను మాట్లాడితే ఎవరు నమ్మరు. ఇప్పుడు అదే నమ్మంది అప్రూవర్ అయినా అంటే ఎట్లా నమ్ముతారు? నమ్మరు కదా. న్యాయస్థానం అని నమ్మదు కదా. నేను ఈ పొద్దు క్వశ్చన్ వేస్తాను. అక్టోబర్ 31 తారీఖున నేను పోయినప్పటి నుంచి
జనవరిలో నేను రిలీజ్ అయ్యేంత వరకు ప్రతి ఒక్క రోజు 24 అవర్స్ వీడియో రికార్డ్ను ఖచ్చితంగా వాళ్ళు ఫీడ్ చేయాలనా లేదా? నేనున్న జైలుకి ఎదురుగానే ఉంది కెమెరా. నేనున్న అయితే నన్ను పెట్టిన దాంట్లో కూడా ఎవరన్నా ఒక ఖైదీకి మామూలుగా ఒక ఖైదీ జైల్లో లైఫ్ పడినప్పుడు అతనికి బయటికి ఒక నెల రోజులో పెరోల్ అంటారు దాన్ని. పెరోల్ మీద నెల రోజులో 2 నెలలు ఇడుస్తారు, పోనైనా నువ్వు పోయి చూసుకొని రాపో అని. కానీ ఆ పెరోల్ ఇచ్చినప్పుడు వాడు పారిపోతాడు చూడండి. వాడు పారిపోయి మళ్ళీ చిక్కుతాడు వీళ్ళ చేతికి. తీసుకొచ్చి జైల్లో వేస్తే అప్పటికి వానికి అన్ని ఫెసిలిటీస్ కట్ అవుతాయి. కట్ అయ్యి వానికి ఒక పనిష్మెంట్ గదిలో పెడతారు. ఒక సింగిల్ సెల్. ఏ వ్యక్తి కూడా 24 అవర్స్ నెల పాటు 2 నెలల పాటు మాట్లాడుకోకుండా ఉండే సెల్. ఆ సెల్లో నన్ను వేసినారు. అంటే నేనేమన్నా జీవిత ఖైదీనా? నాకేమన్నా శిక్ష పడిందా? ఖైదీకి కూడా హక్కులు ఉంటాయి కదా. ఖైదీకి హక్కు ఉంటాయి సార్, కానీ నేనేమన్నా జీవిత ఖైదీ పడిన ఖైదీనా? నాకు హక్కులు ఉండవా? నా హక్కులను ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చిన వ్యక్తి ఈరోజు సూపరింటెండెంట్ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి. ఇతను లోపలికి వచ్చి లోపలికి వచ్చినాడు సార్. లోపలికి వచ్చినాడు, అతను క్యాంపెయిన్ చేసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే 5:30 తర్వాత ప్రతి ఒక్క ఖైదీ లాకప్ అవుతాడు. 5:30 తర్వాత సెంట్రల్ జైల్లో కడపలో. అతను 6:15 వచ్చినాడు మీ దగ్గరికి, నా దగ్గరికి. 6:15 వచ్చి 7 వరకు ఉన్నాడు నాకన్నే. ఫస్ట్ సాఫ్ట్గా చెప్పినాడు, ఏమని? చైతన్య రెడ్డి అనేవాడు, దస్తగిరి మనందరం కూడా ఒక ఊరోళ్ళం, మనకు వ్యక్తిగత విషయాలు ఎన్ని శత్రుత్వాలు ఉన్నాయో మనందరం ఒకటే. ఇప్పుడు సిబిఐలు విచారణ చేస్తారు, పోయి ఢిల్లీలో కూర్చుంటారు. నువ్వు మాకు సహకరించాలా? నీ కాంటే 20 కోట్లు అడ్వాన్స్ ఇస్తాము. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఆఫీసులో ఉంది లెక్క. నువ్వు ఒక మాట చెప్పు, రేపు 10 కల్లా నీ ఇంటికి పంపిస్తాం 20 కోట్లు. పంపించిన తర్వాత నువ్వు ఏమొద్దు, మాకేం చెప్పొద్దు, నీకు 4-5 రోజుల కల్లా బెయిల్ వచ్చి బయటికి పోతావు. బయట వినాక ప్రెస్ మీట్ పెడతావు. ప్రెస్ మీట్ పెట్టి నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరు చెప్పిలే అని చెప్పి నువ్వు చెప్పాలా అని చెప్పినాడు. దాన్ని పూర్తి స్థాయిలో ఖండించిన సార్ నేను. నువ్వు ఎవడరా నాకు చెప్పేదానికి? మీ నాయన అందరూ కలిసి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జగన్ గారు వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేసినారా, నువ్వు ఎవడరా నాకు చెప్పేదానికని నేనన్నా. లేదు దస్తగిరి, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, నువ్వు చూసుకే ఇబ్బందులు పడతావు అన్నాడు. నువ్వు ఎంత ఇబ్బందులన్నా పెట్టు, నేను రెడీ, దాన్ని ఢీకొంటా, నేను రెడీ, నాకు శక్తి ఉందిరా, నేను ఢీకొంటా, నీ చేత నుంచి నువ్వు చేసుకోకు అని చెప్పిన. కానీ అప్పుడు కూడా నీ భార్యకు మేము 41 నోటీస్ ఇచ్చి పెట్టినాము. నీ భార్యని నీ భార్యని కూడా దాన్ని తీసుకొచ్చి జైల్లో వేస్తాం. నీ పిల్లల పరిస్థితి ఏమవుతుందో ఆలోచన చేసుకొని నేను దానికి కూడా నేను కట్టుకున్నా సార్. దానికి కూడా నా మనస్సాక్షి ఒప్పలే. ఒక తప్పుడు పని నువ్వు చేయొద్దని చెప్తాను నా మనస్సాక్షి కూడా. దాన్ని కూడా ఖండించిన. నువ్వు ఏమైనా చేసుకో, నా భార్యను తెచ్చేసుకో, నా పిల్లల్ని తెచ్చేసుకో జైల్లో, నేనైతే నీ మాట వినేది లేదు, నీ తిక్కు మాట్లాడే పరిస్థితి అస్సలు లేదు. నువ్వు చంపినా ఓకే, ఇప్పుడే జైల్లో తెచ్చిపోయినా అంటే ఓకే, కాదని చెప్పలే. నీ మాట నేను విన్ను, నువ్వు ఆలోచన చేసుకో, రేపు అన్నట్లు నీ భార్యను అరెస్ట్ చేసి లోపల వేపిస్తా అని చెప్పడం జరిగింది. ఒక చిన్న విషయం సార్, అంత జైల్లో ఉంటే నేను ఇంటికాడ లేను, జైల్లో ఉండా. నా భార్యని ఏం చేస్తారనేది భయపడాలన్నా, నా భవిష్యత్తు ఏందనేది ఆలోచన చేయాలన్నా, లేకుంటే నేను ఏమైపోతా అని చెప్పి ఆలోచన చేయాలన్నా, లేదంటే నాకు జైల్లో ఫెసిలిటీస్ లేవు, నేను ఇంత 24 అవర్స్ లాకప్ సార్, నన్ను బయటకు వదలరు. 24 అవర్స్ లాకప్. 24 అవర్స్ లాకప్ చేసిన దానికి ఒక మనిషి బాత్రూమ్ అంత సైజు ఉంటుంది లాకప్ అనేది. ఆ లాకప్లో ఉంటే సరిగా ఫ్యాన్ లేదు, లైట్ లేదు, బాత్రూంలో నీళ్ళు పట్టుకుంది అయినా సార్ నేను అంత దిగ్భ్రాంతికి గురైనా కూడా నా మనసుకి ఈరోజు కూడా చెప్పుకుంటా, నేను ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీకి సంబంధించిన నా కొడుకులతో, హత్య చేయించిన నా కొడుకులతో ఎవ్వంతో కూడా కాంప్రమైజ్ కాకూడదు. జైల్లో ప్రిపేర్ అయినా సార్, ఒకటే ప్రిపేర్ అయినా, నేను నా గురించే ఇంత నిలబడితే, ఇంత శక్తివంతంగా తయారయ్యి నా గురించి నేను ఇంత స్టాండర్డ్గా నిలబడి పోరాడే శక్తి నాకు వచ్చింది. నేను రేపొద్దున ప్రజల పక్షాన ఎందుకు నిలబడకూడదు, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అనే వాని మీదనే నేను ఎందుకు నిలబడకూడదు అనే క్వశ్చన్ మార్క్ నాలో ఏర్పడింది జైల్లో. ఆ 4 నెలలు జైల్లో ఉన్నప్పుడు
నాకు నిజంగా పార్టీ అండలు నాకు ఉండింటే, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, నాకు పార్టీ అండలు ఉంటే కేవలం 10 రోజుల్లో బయటకు వచ్చే కేసులు సార్ అవి. స్టేషన్ బెయిలేవి, జైలు పోయేంత కేసులు కూడా కాదు. 4 నెలల పాటు నేను లోపల ఉన్నానంటే అప్పటికి నాకు ఎవరు సహాయం చేస్తున్నారు, ఎవరు ఏందనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకొకటి కూడా, ఆ సమయంలో జై భీమరావు భారత్ పార్టీ అధినేత శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారు నాకు అండగా నిలబడినాడు. నా భార్య నా పిల్లలను తీసుకొని ఆయన విజయవాడలో ఆయన ఆఫీస్ ఎత్తుక్కుంటూ పోయి, సార్ నా భర్త ఇలా అయిపోయినాడు, నా పరిస్థితి ఏంది సార్ అంటే, ఆ రోజు నాకు చేయించిన వ్యక్తి, నన్ను కాపాడిన వ్యక్తి జై భీమరావు భారత్ పార్టీ అధినేత శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారు. ఈ రోజున కూడా ఈ పార్టీలోకి దిగడం కారణం వ్యక్తిగతంగా కాకుండా, పరోక్షంగా కాకుండా ఒక అభిమానిగా నేను పార్టీలో చేరిన. ఎందుకంటే మనం సుఖాలలో ఉన్నప్పుడు 100 మంది సహాయం చేయొచ్చు సార్. మనం నష్టాలలో ఉన్నప్పుడు, మనం చావుబతుకులు ఉన్నప్పుడు సహాయం చేసిన వ్యక్తి ఒక దేవునితో సమానం. అదే శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారే. ఆయన నాకు సహాయం చేసిన వ్యక్తిగా నేను జైలు నుంచి రిలీజ్ అయితే ఆయన నాకు బెయిల్ తెప్పించింది ఆయనే. ఒక్కరు సహాయం చేయలే. విచారం చేసుకోండి, ఎటువంటి విచారం చేసుకోండి, ఏదైనా చేసుకోండి, ఫలానోడు సహాయం చేసినాడని మీరు ప్రూవ్ చేసి నేను జైలుకి పోతా. ఎవరు సాయం చేయలే, జడా శ్రావణ్ కుమార్ గారు సాయం చేశానంటే మీరందరూ జైలుకి పోవాలా. ప్రతి ఒక్క మాటకు నా దగ్గర సవాల్ ఉంది సార్. కానీ ఆ సవాళ్ళకు వైసీపీలో ప్రతి ఒక్కళ్ళు లుచ్చ, అధినేత కా నుంచి కింద కార్యకర్త వరకు ప్రతి ఒక్కళ్ళు లుచ్చానే. నేను భారీ ఖండిస్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండంగా అతని కోరిక మేరకు, అతని సలహా మేరకు అతను నీకు ధైర్యం ఇచ్చాడు కాబట్టి ఆ ధైర్యంతో వివేక హత్య కార్యక్రమంలో అవును సార్ పాల్గొన్నాను. అవును. ఆ తర్వాత జైలుకి వెళ్ళటం, అప్రూవర్గా మారటం. ఇప్పుడు నువ్వు ఎదుర్కొనేది ఒక ముఖ్యమంత్రిని, టోటల్ ఒక యంత్రాంగాన్ని, వ్యవస్థ, జైళ్ళు, ఆఖరికి కోర్టుల్లో కూడా ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఈ జాప్యం వ్యవహారం, పొలిటికల్ వ్యవస్థలు కూడా ఏ రకంగా విధ్వంసం. అసలు ఈ ధైర్యం ఏంటి నీకు? ఈ ఇంటికి అవతల పక్కన జగన్మోహన్ రెడ్డి ఇల్లు, రోడ్డుకి అవతల, యువతలు నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఎదురుగా. రేపు ఆ నామినేషన్ వేయడానికి ఆయన వస్తున్నాడు. నీ కటౌట్స్, నీ హోర్డింగ్స్ నీ ఇంటి మీదగానే ఆయన వెళ్ళాలి. ఎల్లిపేటలో దిగ్గానే ఆయన ఇంటికి రావాలంటే నిన్ను దాటుకుంటూ వెళ్ళాలి. నీ ధైర్యం ఏంటి అసలు? సార్, మనిషికి ధైర్యం ఉండాలంటే ముందు గుండె బలంగా ఉండాలి. మనిషికి ధైర్యం కావాలంటే ఫస్ట్ గుండె బలమైనది ఉండాలి. ఒకటి ఏంటంటే, నాతో ఒకప్పుడు తప్పు చేయించి ఇప్పుడు నేను అప్రూవర్గా మారితే సహించుకోకుండా దాన్ని తిప్పికొట్టేటట్టుగా నా మీద ఈ పొద్దు అక్రమ కేసులు పెట్టడం జరిగింది. అక్రమంగా నన్ను ఇరికించడం జరిగింది. జైల్లో కూడా పోయించిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి అనే వాని ముందర ఎందుకు బతకాలా అని అనుకుంటున్నానంటే, ఒకప్పుడు మీ దగ్గర పనిచేసి, ఒకప్పుడు మీరు చెప్పిన పని చేసి, మీరు చెప్పిన హత్య కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ పనులు చేసి ఈ పొద్దు అప్రూవర్గా మారి ఈ పొద్దు పులివెందుల్లోనే నీ ఇంటి పక్కలో నివసిస్తున్నా అంటే దానికి దమ్ము అనేది ఎవరో పెడితే కాదు సార్. అది మన గుండె దమ్ము ఉండాలా. 100 మంది 100 రకాలుగా చెప్పొచ్చు వెనకలు ఉండి, కానీ మన గుండె బలం అనేది ఉండాలి. నేను జై భీమరావు భారత్ పార్టీలోకి రాకముందు నా గుండె బలం దాదాపుగా 1000 వోల్టేజ్. వాస్తవం చెప్పాలంటే నాకు ఈ రోజున జై భీమరావు భారత్ పార్టీ ఖచ్చితంగా కూడా అండగా నిలబడింది. జడా శ్రావణ్ కుమార్ గారు కూడా నాకు అండగా నిలబడినారు. ఈ పొద్దు అప్పుడే కేర్ చేయలే, ఇప్పుడు అసలు లెక్క కూడా చేయను. వైసీపీకి సంబంధించిన నాయకులను కానీ, కార్యకర్తలు కానీ, ఎవడైనా కానీ. ఎందుకంటే ప్రజలను మోసం చేసే వ్యక్తులు వాళ్ళు, ప్రజలను ముప్పు తిప్పలు పెట్టే వ్యక్తులు వాళ్ళు. ప్రజలను మంచి చేస్తామని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని ఈ పొద్దు ఇన్ని హత్య రాజకీయాలు కూడా వాళ్ళ మీద రుద్ది, వీళ్ళ మీద రుద్ది లేనిపోని సృష్టించాలంటే దానికి కారణం వైసీపీనే. ఇప్పుడు ఒక తప్పు చేసిన నాడుగు ముందర నేను అప్రూవర్గా మారినాను సార్, నిజాయితీగా. ఇప్పుడు నువ్వు ఎన్ని కోట్లు ఇస్తానే కూడా నేను కాంప్రమైజ్ కాలే. ఇప్పుడు నీ ముందర నేను నిజాయితీగా బతకకూడదు అనేది కాన్సెప్ట్ ఏమటుకు కరెక్ట్ అంటారు మీరు? ఈ దస్తగిరి గుండె ధైర్యాన్ని ముందుగా గుర్తించింది ఎర్ర గంగిరెడ్డి అనుకోవచ్చా? 100%. ఒకటి ఫిక్స్ అయితే ఖచ్చితంగా దానికి కట్టుబడతాడు దస్తగిరి అనేది ఎర్ర గంగిరెడ్డి ఖచ్చితంగా స్పష్టంగా చూసినాడు. వివేకానంద రెడ్డి దగ్గర పనిచేసేటప్పుడు దస్తగిరి అనేవాడు ఏం చేయాలనుకుంటే ఏం చేస్తాడనేది ఖచ్చితంగా ఎర్ర గంగిరెడ్డి గుర్తించినాడు. అప్పుడు నేను అప్రూవర్గా ముందు నేను అప్రూవర్గా మారుతాను అని ఫిక్స్ అయినా అని చెప్పినప్పటికి కూడా ఎర్ర గంగిరెడ్డికి ఫస్ట్ నేను చెప్పింది. ఏమన్నాడు? నువ్వు కావద్దన్నాడు. నువ్వు కావద్దు, నీకు డబ్బు ఎంత కావాలా నువ్వు చెప్పు నాయనా, నువ్వు అసలు మారొద్దు, నీ ఇబ్బంది పడతాం, అందరం జైల్లోకి పోతాం, అందరు చెప్పకూడదు తినాలా, నీకు తెలుదు, అందరం జగన్ కూడా పోతాడు జైలుకు, నీకు తెలుదు,
భారతి కూడా పోతుంది జైలుకు, నీకు తెలియదు, నువ్వు ఊరకుండు, నీకు తెలీదు. భారతి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఉన్నట్టేనా ఈ హత్యలో? సార్ ఒక చిన్న విషయం సార్, జగన్మోహన్ రెడ్డి భారతి లేరని అనుకుందాం, కానీ జగన్మోహన్ రెడ్డి భారతి లేరనే విషయాన్ని ఖచ్చితంగా కూడా మనం ఇవ్వద్దు, పరిగణలోకి తీసుకుందాం. కానీ లేనప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసు ఎందుకు స్పీడ్ జరగలే? ఒకటి, వివేకానంద రెడ్డి గారి కేసు సాక్ష్యాధారాలను ఎందుకు చెరిపేసినారు? 2, మూడో పాయింట్ ఏంటంటే వివేకానంద రెడ్డి గారి కేసు కడపలో విచారణ జరిగేటప్పుడు సిబిఐ డ్రైవర్ని ఎందుకు బెదిరించినారు? 3, నాలుగో పాయింట్ ఏంటంటే తెలంగాణకు బదిలీ అయ్యేటప్పుడు నాయనా నేను ఒక ముఖ్యమంత్రి నీడు ఉండా, మా చిన్నానేరా ఆయన చనిపోయినది, నేను చేస్తారా టేకప్, నేను ఒక పిటిషన్ చేసుకుంటా, దానికి మీరు అవకాశం ఇవ్వండి, నేను ప్రూవ్ చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేకపోయినాడు? సిబిఐ ఎస్పీ మీద కేసు పెట్టారు. సిబిఐ అదే సార్, ఇప్పుడు విచారణ చేసే వాళ్ళు నిందితులే వాళ్ళ దృష్టిలో. జగన్ రెడ్డి దృష్టిలో జగన్ రెడ్డి అనేది క్రిమినల్ మైండ్, భారతి అనేది క్రిమినల్ మైండ్, వాళ్ళనేది క్రిమినల్ మైండ్సే వాళ్ళ అందరి. వాళ్ళు క్రిమినల్ మైండ్స్ కాకుండా వాళ్ళ కింద ఉండే వాళ్ళు అందరినీ క్రిమినల్ మైండ్గా మార్చుతున్నారు. ఇప్పుడు నన్ను క్రిమినల్లోకి నేను పోవాలని వివేకానంద రెడ్డి గారిని చంపక ముందు కనీసం నా మీద కుక్కను చంపిన కేసు కూడా లేదు. ఇప్పుడు నన్ను ప్రోత్సహించిన ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నాలాంటి యువకులను ఎంతమందిని ప్రోత్సహించాడు, ఎంతమందితో ఏం చేయించింటాడు? ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ఈ విషయం. ఎంతమందిని ఏం చేసింటాడు, ఎంతమంది రోడ్డును వీకింటాడు, ఎంతమందిని చంపించింటాడు, ఎంతమంది ల్యాండ్ కబ్జాలు చేయించింటాడు, ఎంతమంది ఇసుక మాఫియాని చేయించుంటాడు, ఏం చేయించింటాడు? ఈ పొద్దు సార్ మా కడప జిల్లాలో కడపలో సీఏని కొడితే దిక్కులేదు. ఈ పొద్దు పొద్దుటూరు ఎస్ఐ గారిని ఒక అక్రమ రవాణా ఇసుక మాఫియాలో వాళ్ళు కొడితే దిక్కులేదు. ఈ పొద్దు ఎందుకు దిక్కులేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టే. మా ఆయన ఉన్నారా జగన్ అని నేను కొడతా, నాకు జగన్మోహన్ రెడ్డి అన్న ఉంటాడు, అంటే వాడి కింద పనిచేసే ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవడో అన్న ఉంటాడు. ఈ పొద్దు నిలబడినారంటే కొడతా, పోలీసులనే కొడతానంటే ఈ పొద్దు ఎవరిని చూసుకొని అండ కొడతారు? బలాన్ని చూసుకునే కదా సార్ ఎవడైనా పోయేది. ఒక సామాన్యుడు బొమ్మని చెప్పండి, ఒక కానిస్టేబుల్ మీదకి ఎందుకు పోతారు? భయం ఉండదా? పోలీసు వాళ్ళు అంటే భయం ఉండదా? ఇవన్నీ కూడా ఆలోచన చేయాలా సార్. ఈ పొద్దు ఓట్లు అడుగుతున్నాడు, చేతులు ఇట్లా పెట్టుకుంటా మళ్ళీ చెంపలు రుద్దుకుంటా వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున బస్సులో కూర్చున్నాడు, ఒక రాయి ఏదో డ్రామాగా రాయి వేయించుకున్నాడు. ఈ పొద్దు మనందరం కూడా ఓట్లు వేయాలా మళ్ళీ ఆలోచన చేసే ప్రజలు ఖచ్చితంగా కూడా తప్పుగా ఆలోచన చేస్తున్నారు అనేది నేను చెప్తాను. మీకు ఎంతమంది గన్మెన్లు ఇచ్చింది ప్రభుత్వం? కోర్టు ఆర్డరా దాన్ని మీకు రక్షణ? అవును సార్, కోర్టు ఆర్డరే. జగన్మోహన్ రెడ్డి ఏదో నాకు రక్షణ కల్పించాలని, ఈ కడప జిల్లా ఎస్పీ ఏదో నాకు రక్షణ కల్పించాలని వీళ్ళే, కానీ కోర్టు ఆర్డర్ ప్రకారం ఇచ్చినారు. ఎంతమంది? 2+2 గన్మెను, 3+3 ఎస్కాట్. ఆ ఎస్కాట్లో కూడా ఒక ఏఎస్ఐకి సంబంధించిన అధికారి ఒక అతను ఉంటాడు. అయితే వీళ్ళు ఈ పొద్దు నేను పోలీస్ వ్యవస్థని అడుగుతున్నా సార్. పోలీస్ వ్యవస్థ ఈరోజు రోడ్డున పడిన పరిస్థితి సార్. మనందరికీ రక్షణ కల్పించే పోలీస్ వ్యవస్థని, ఇంత యంత్రాంగాన్ని అతని స్వార్థాల కోసము, అతని అవసరాల కోసం వాడుకునే యంత్రాంగానికి ఈ పొద్దు దిక్కులేదు సార్. ఈ పొద్దు డిఏలు, టీఏలు, ఏఎస్ఎల్ఎస్లు ఇవన్నీ కూడా పూర్తిగా తీసేసినారు. జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ఒక మాట చెప్పినాడు, పోలీస్ వ్యవస్థలో పింఛన్ తీసుకొస్తా పథకం అని చెప్పినాడు. ఏది సార్ పింఛన్? ఇంకా డ్యూటీ చేసేవానికి ఇంకో 1 సంవత్సరం 2 నెలలు పెంచినాడు. ఈ పొద్దు రిటైర్డ్ అయ్యా అతను ఇంకా 2 నెలలు పెంచాలా అని చెప్పి కాన్సెప్ట్ తీసుకొచ్చినాడు. ఫస్ట్ సంతకం మీదే అన్నాడు. ఏది పెట్టింది ఏది? ఈ పొద్దు పోలీసు వాళ్ళు కాళ్ళు చేతులు కట్టేసి ఒక నడి సముద్రంలో పారేస్తే ఎలా ఈత కొట్టుకోకుండా, ఎలా ఊపిరాడకుండా చనిపోతాడో ఆ విధంగానే పోలీస్ వ్యవస్థ ఉంది. ఇప్పుడు దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. ప్రజలకు మంచి చేస్తా, అందరికీ మంచి చేస్తా అన్నప్పుడు, నువ్వు ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్ వ్యవస్థకే మంచి చేయలేనప్పుడు నువ్వు ప్రభుత్వానికి ప్రజలకు ఏం మంచి చేస్తావు? మీరు నామినేషన్ డేట్ ఫిక్స్ చేసుకుంటే దానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వాలా? ఆ స్టోరీ ఏంటి సార్? ఇప్పుడు 25th నామినేషన్ అనుకున్నాం, కానీ పోలీసులను మనం అనేదానికంటే వాళ్ళ వెనకలో ఉండి నడిపించే వ్యక్తులను మనం అనుకుందాం సార్. జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి జైల్లోనే కూడా వాళ్ళ పనులు జరుగుతాయి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా 25వ తారీఖు నామినేషన్ వేయకూడదని పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పినట్టుంది పరిస్థితి. ఎందుకని? ఎందుకంటే అబద్ధం మేమిద్దరం ఎదురు పడకూడదంట సార్. జగన్మోహన్ రెడ్డి కూడా అదే రోజు నామినేషన్ వేస్తున్నారు. 25th లాస్ట్ మామూలుగా నామినేషన్ అనేది లాస్ట్. ఓకే. ఆ రోజు నేను కూడా వేయకూడదంట నామినేషన్. ఎందుకు వేయకూడదంటే మీ ఇద్దరు ఎదురు పడకూడదంటానే. ఏమైద్ది? కొట్టాటలు జరుగుతాయి, గడాటలు జరుగుతాయి, లేనిపోయిన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. నువ్వు ఒక రోజు ముందన్న పెట్టుకో, లేదంటే 2 రోజుల ముందన్న పెట్టుకో దస్తగిరి. దయచేసి మాకు సహకరించు. దస్తగిరికి భయపడుతుందా జగన్ శిబిరం? ఖచ్చితంగా సార్, భయపడుతుందనే కదా మనకు తెలుస్తుండేది. అంటే ఒక వ్యక్తి, ఒక డిపార్ట్మెంట్ ఆఫీసర్ నువ్వు ఆ రోజు వద్దన్నాడంటే మన పవర్ ఏందో మనం అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ పొద్దు భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? అప్రూవర్కి ఎందుకు భయపడుతున్నాడు అంటే అతని గుండెల్లో భయం తగులుకుంది కాబట్టి ఏదైనా మనకు ఇబ్బంది అవుతుందని చెప్పి అతను పూర్తి స్థాయిలో వాళ్ళ కింద ఉండే రోజులు కానీ సజ్జల రామకృష్ణ కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కానీ, అవినాష్ రెడ్డి కానీ, భాస్కర్ రెడ్డి కానీ, శివశంకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. లేదంటే ఇప్పుడు పులివెందులో నేను 25వ తారీఖు నామినేషన్ చేస్తాడ. పర్మిషన్ తీసుకోవాల్సింది ఎక్కడ? ఈసీ అధికారుల దగ్గర. ఈసీ అధికారులు ఒకరికి బానిసత్వంగా పని చేస్తారో చేయరో నాకు తెలియదు. ఈసీ అధికారులు సెంట్రల్ సంబంధించి ఎలక్షన్ కమిషను వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన అబ్జెక్షన్ వీళ్ళే ముందు వచ్చింది చెప్తారు. వీళ్ళు పర్మిషన్ ఇస్తేనే కదా సార్ నేను ర్యాలీ అయినా ఇంకోటైనా చేసుకోవాలా. ఈ రోజున ఎటో దేవుని దేవాలని నేను నామినేషన్ వేయకూడదు అని చెప్పి చెప్పలే. ఖచ్చితంగా కూడా నామినేషన్ వేయకూడదు అని చెప్పలే. ఎట్లా దేవుని దేవల్ల అది నా హక్కు కాబట్టి అది చెప్పలేకపోతున్నారు. లేదంటే నామినేషన్ కూడా స్టాప్ చేయించేటోళ్ళే. ఎలక్షన్ కమిషన్ కాబట్టి ఆ పని చేయలేకపోయారు బహుశా. 100% సార్. అది ప్రజలందరూ కూడా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా, ప్రతి ఒక్క ప్రజలు కూడా, ఇంకొకటి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచన చేయాలా. ఓటు హక్కు అనేది ఒక్కసారే. ఈ బొద్దు ఇచ్చే మీకు 2000 కానీ 3000 కానీ ఓటుకు సంబంధించి ఒక్కొక్క ఓటుకు 2000 ఇవ్వచ్చు, 3000 ఇవ్వచ్చు. కానీ రేపు 5 ఏళ్ళు లేగాల. 5 ఏళ్ళు మీకు 3000 ఇచ్చే ఒక్కొక్కరి మీద 4-5 లక్షలు అప్పు అవుతుంది. గవర్నమెంట్లో 4-5 లక్షల మీద అప్పు అవుతుంది. మీ అందరికి ఇచ్చిన డబ్బులు కేవలం 1,50 కోట్లు అవుతుంది. కానీ అతను సంపాదించే డబ్బు కొన్ని లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు సంపాదించుకుంటారు. అదే అతని ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డబ్బును కేర్ చేయలే ఎదగలుగుతాడంటే ఇసుక మాఫియా ఉంది, మద్యం లిక్కర్ స్కామ్ ఉంది, ఇంకోటి వచ్చేసి అక్రమంగా భూములు సంపాదించుకునేది ఉంది. ప్రతి ఒక్కటి కూడా ఇలా ఎత్తుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీ జిల్లాలో ఈ మైనింగ్ ఉంది కదా, ఈ మైనింగ్ మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబం గుప్పెట్లోనే ఉందా? అవును సార్, ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గుప్పెట్లో లేదనే విషయం మనం ఆంధ్రప్రదేశ్లో, ఈ పులివెందులే కాదు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గుప్పెట్లో లేని వ్యవస్థ లేదు, గుప్పెట్లో లేని మైనింగ్ లేదు, గుప్పెట్లో లేని ప్రజలు లేరు. ఈ పొద్దు ప్రజలకు ఒక అవకాశం ఏంటంటే సముద్రంలో మధ్యలో పడేస్తే ఈదుకుంటూ వచ్చి ఒడ్డున చేర్చుకునేటప్పుడు ఒక రిలీఫ్ అనేది వస్తుంది చూడండి సార్. ఆ రిలీఫే ఓటింగ్. ఆ రిలీఫ్లో వాళ్ళు కన్నా సరిగ్గా తెలుసుకోకుండా మళ్ళీ ఓటు గుద్దినారనుకోండి, మళ్ళీ భూస్థాపితమే. ఈసారి 5 ఏళ్ళు ఖచ్చితంగా కూడా కొన్ని లక్షల మర్డర్లు జరగచ్చు, కొన్ని లక్షల మంది చనిపోవచ్చు, కోట్ల మంది చనిపోవచ్చు, కొన్ని కోట్ల మంది ఊరిడిచిపోవచ్చు. ఇంత దారుణంగా పాల్పడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వాడిని మనం ముందుకు పిలిపించుకొని ముందుకు తెచ్చుకొని ఈ పొద్దు కూడా సార్ హత్య చేసిన వాడు ఈ పొద్దు పులివెందుల్లో ఎమ్మెల్యేగా ఎట్లా నిలబడతాడనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇప్పుడు నేను గట్టిగా చెప్తాను, హత్య చేసినోడు ఒక నిజాయితీగా అప్రూవర్గా మారి ఈ పొద్దు మీ ముందుకు వస్తున్నాడంటే ఎన్ని ఇబ్బందులు పడింటాడు అనేది మీరు ఆలోచన చేయాలా. నేనేం నిందితుడిగా పోలేదు సార్, అప్రూవర్గా పోతానా. అప్రూవర్గా పోయి ముందర నేను అప్రూవర్గా మారిన నన్ను 5 ఏళ్ళ నుంచి ఇబ్బందులు పెడతాంటారు, నేను అప్రూవర్గా మారి మీ ముందుకు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తాడా, మీకోసం నేను నిలబడతాను, నా కోసం నేను నిలబడుకున్నా ఒకప్పుడు, నేను ఇప్పుడు మీకోసం నిలబడి పోరాడతా, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను చెప్పుకుంటాను. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా. పులివెందుల నియోజకవర్గం ప్రతి ఒక్క ప్రజలు ఆలోచన చేయాలా. ఇప్పుడు మా పులివెందుల నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు ఎవడు ఏందనేది. దస్తగిరి అనేవాడు ఈ 5 ఏళ్లలో వాళ్ళని ఎంత ఎదుర్కొన్నాడు, ఎంత ఢీ కొట్టినాడు, ఎన్ని జైళ్ళ పాలైనాడు, ఎన్ని అక్రమ కేసులు పెట్టించుకున్నాడు, ఎంతమందితో ఏమనిపించుకున్నాడు అనేది వాళ్ళకి తెలుసు. మన జగన్మోహన్ రెడ్డి పొద్దుటూరులో సభ పెట్టి చంద్రబాబు నాయుడు, అటు నుంచి షర్మిల, అటు నుంచి సునీత, అటు దస్తగిరి వీళ్ళందరూ నిందితులే, వీళ్ళనే
ఇది చేయాలా, వీళ్ళందరూ ఒకటైనారు, ఇప్పుడు నేను ఒక్కనేనా అని అంటున్నాడు. కరెక్టే కాదండి. కానీ మేమందరం ఒకటైనప్పుడు నువ్వు ఎందుకు నిరూపించలేకపోయినావు? ప్రతి ఒక్క వ్యవస్థ నీ చేతిలోనే ఉంది. ఇప్పుడు నేను సార్ నా వరకు ఎత్తుకుంటే, వాళ్ళ విషయం వదిలేయండి, నా వరకు ఎత్తుకుంటే ఇంట్లో ఉందని చెప్పి నేను ఉంటా. బయటకు పోతే నాకు వ్యక్తిగతంగా ఉండేది ఎవరు? గన్మెన్లు. వాళ్ళ ఇన్ఫార్మర్లు కదా. బయటికి పోయిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరుక్కుని వచ్చేంత వరకు కనీసం నా ఫోన్ కూడా ట్యాపింగ్లో ఉంటుంది. నా ప్రతి ఒక్క నెంబరు ఫోన్ ట్యాపింగ్లో ఉంటుంది. వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు కదా. లేనిపోని బుడదలు మళ్ళా వాళ్ళు ఇది చేసినారు, సునీతతో టచ్ అయినాడు. మొన్న అవినాష్ రెడ్డి చెప్తున్నాడు, ఏదో సత్యపూస తిన్నా, ఏం తెలియని తిన్నా, అసలు వివేకానంద రెడ్డి ఎవరో కూడా తెలియని తిన్నా మాడుతున్నాడు. నాకు తెలియదు, ఏదో కొత్త పరిచయం ఉంది, ఏదో ముఖ పరిచయం అని అంటూ మాడుతున్నాడు. దస్తగిరికి సునీత గారికి లోపల ఒప్పందాలు ఉన్నాయని. ఆ లోపల ఒప్పందాలు అంటే నువ్వు నిరూపించు బా. మేమందరం మాట్లాడేది ఎందుకు వరక? నువ్వు నిరూపించు. నిన్ను ఎప్పుడైతే అనుమానితుగా ఉన్నప్పుడే నువ్వు నిరూపించుకోవాల్సింది. ఇప్పుడు నిందితునిగా వచ్చినా రేపు మొన్నాడు నువ్వు బెయిల్ క్యాన్సిల్ అయితే నువ్వు లోపలికి పోతావు. శిక్ష కూడా పడుతుంది రేపొద్దున. శిక్ష పడేదానికి పూర్తిగా ముందుకు పోవాలా విచారణ అనేదానికి ఇప్పుడు కూటమిలో కలిసినారు వీళ్ళంతా. ఖచ్చితంగా ముందుకు పోతుంది విచారణ. ఎందుకు పోకుండా ఉంటుంది? వివేకానంద రెడ్డి గారి కేసు క్వశ్చన్ మార్క్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ తొలగించాలంటే ఖచ్చితంగా కూడా విచారణ స్పీడ్ జరగాల. మోదీ గారికి కూడా, పెద్ద మోదీ గారికి కూడా, అమిత్ షా గారికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఈ మీడియా ద్వారా, ఖచ్చితంగా కూడా నిందితులు ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడాలా. నన్ను ఎక్స్క్యూజ్ చేయమని చెప్పి నేను చెప్పలే, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, నన్ను కాపాడండి అని చెప్పి నేను చెప్పలే. కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే దాన్ని నేను కట్టుబడి ఉంటా. న్యాయస్థానము ఏ విధంగా నిర్ణయం తీసుకొని ఈ పొద్దు అప్రూవర్గా మారి ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కలోనే నివసిస్తానా అంటే, ఒకవేళ నేను అబద్ధం చెప్పినంటే ఎక్కడో గుజరాత్ మహారాష్ట్రనో పోయి భయంగా బతకాల. ఈ పొద్దు నేను నీతి నిజాయితీగా నిలబడి నాకు ఏ సపోర్ట్ లేకుండా నేను జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కలోనే ఉన్నా అంటే అది ఏ ధైర్యం వల్ల? ఇది నాకు ఇక్కడ వచ్చే వరకు తెలుసు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇల్లు ఎవరిదంటే సీఎం ఇల్లు అన్నారు, ఇదంటే దస్తగిరి ఇది అని ఎదురు బదులు ఉన్నాయి ఏంటంటే. అవును సార్, ఆ ఎదురు జగన్మోహన్ రెడ్డి గేట్ కార్డ్ లేదు ఎట్నో ఇల్లు. ఆ గేట్ కార్డ్ ఎదురుగునే కొనినేవాడిని, లాంటి తీసుకునేవాడిని బాడెక్కి ఉండేదానికి. అంతే ఒక 50 మీటర్స్ 40 మీటర్స్ డిస్టెన్సే కదా, ఒక కాంపౌండ్ అడ్డాం అంతే అతని ఇంటికి నాకు. నేను ఎందుకు ఉండా ఇక్కడ? నేను చెప్పింది అబద్ధం అయితే, దశకి చెప్పేది ఫ్రాడ్ ఫేక్ అని నేను అన్నప్పటికీ నేను పులిందులు ఉండాల్సిన అవసరం లే. గుజరాత్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అటు పోయి బతకాల్సింది. నేను చెప్పింది అబద్ధం అయితే నేను ఈ పొద్దు దమ్ము ధైర్యంతో నిలబడింది ఎందుకు? నేను చెప్పింది నీతి నిజాయితీగా నిజము, నేను చెప్పింది నిజము, ప్రతి ఒక్క ప్రూఫ్లతో మీ ఉండాయి, మీ బతుకులు నాకు తెలుసురా నాయన అని చెప్పి నేను చెప్తాను బయటికి. ఓపెన్గా నేను చెప్తాను, వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ పదవులు పోతాయి, వాళ్ళని సీఎంగా కుర్చీలు దింపుతారు, వాళ్ళని చెప్పుతో కొట్టి జైల్లో పెడతారు. ఇవి జరుగుతాయి వాళ్ళు ఒప్పుకుంటే. ఇవన్నీ ఒప్పుకోరు వాళ్ళు. ఎందుకు ఒప్పుకుంటే దొంగతనం చేసేవాడు ఎప్పటికీ నేను మంచోడిని అని చెప్పుకుంటాడు. నేను దొంగతనం చేసినా పలానా ఇంట్లో దూరి పలానా ఇంట్లో దొంగతనం చేసినా అని ఎప్పుడు చెప్పుకోడు సార్. అది బయటపడేంత వరకు రాజుగానే ఉంటాడు. బయటపడినాక దొంగ అవుతాడు అంతే. అది వాస్తవం సార్. అది వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకి శిక్ష పడాలని, అసలు దోషులు బయటికి రావాలని, ఈ పోరాటంలో మీకు సరైన న్యాయ సహాయం దక్కాలని, మీకు కూడా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగుని ప్రేక్షకులకి మీరు ఇన్ని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇంకోటి కూడా, నాకు ఈ పొద్దు అండగా నిలబడిన పార్టీ జై భీమ్రావ్ భారత్ పార్టీని. జడా శ్రావణ్ కుమార్ గారే నాకు అండగా నిలబడినారు. ఈ రోజుకి ఆయన అండ లేకపోతే నేను ఏమైతా అనేది నాకే తెలీదు. ఈరోజు నేను పులివెందుల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడి జగన్మోహన్ రెడ్డిని ఢీ కొడతాను అంటే దానికి కారణం జై భీమ్రావ్ భారత్ పార్టీ అధినేత జడా శ్రావణ్ కుమార్ గారే. అని నేను ఒకటే చెప్పిన, సార్ నమ్మకంతో టికెట్ ఇవ్వండి, నేను మీ అభిమానంగా నేను అడుగుతాను, నేను నిలబడతా, నేను పోరాడతా, రేపొద్దున ఎమ్మెల్యే అవుతానో కాదో పక్కన పెట్టండి, నేను 5 ఏళ్ళు కష్టపడతా, నీ పార్టీని వీడకుండా నేను చూసుకుంటా, దాని గురించి ఇబ్బంది లేదు సార్. నమ్మకం ఉంటే నాకు టికెట్ ఇవ్వండి అనే. ఖచ్చితంగా కూడా ఆయన టికెట్ ఇచ్చినాడు. గట్టిగా పోటీ చేస్తా. ఇప్పుడు గెలిచకపోయినా పర్వాలే, రేపు వచ్చే 5 ఏళ్లలో చేతుల మీద నేను గెలుస్తానని. ఒకవేళ దస్తగిరి చేతులు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే అది ప్రజల నిర్ణయం సార్. అవకాశం ఉందా?
100% ఉంటుందని అనుకుంటున్నా. అది ప్రజల నిర్ణయము. ప్రజలు ఏ విధంగా ప్రజా కోర్టులో ఏ విధంగా తీర్పునిస్తే ఆ విధంగా స్వీకరించడానికి నేను రెడీగా ఉంటాను. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.